హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను గంగాలక్ష్మి అండి. నేను మీ ముందుకండి బంగాళాదుంప పులుసుతో వచ్చానండి. దీనికి కావాల్సిన పదార్థాలండి: బంగాళాదుంపలు 2 అండి, ఉల్లిపాయలు 2 అండి, పచ్చిమిరపకాయలు 2 అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కరివేపాకు అండి, కొద్దిగా మెంతులండి, జీలకర్ర, 2 యాలకులు, 2 లవంగి మొగ్గలండి, చింతపండు రసం అండి. తయారీ విధానం అండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి పదండి. ఇదిగోండి, పొయ్య వెలిగించానండి. కొద్దిగా బండి వేడైందండి. ఇదిగోండి, నూనె పోస్తున్నానండి. ఇప్పుడు నూనె వేడెక్కిందండి. ఏ పులుసులోకైనా సరేనండి, ముందు మెంతులు వేసుకోవాలండి. మెంతులు వేసుకోవడం వల్ల అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మెంతులండి, కొద్దిగా జీలకర్ర అండి, అవిగోండి ఏగుతున్నాయండి. పచ్చిమిరపకాయ ముక్కలండి, ఉల్లిపాయ ముక్కలండి, ఈ కూర ఉత్తి అయిపోద్దండి. ఏంటి, బంగాళాదుంపలు కూర చేసుకుంటాం, బంగాళాదుంపలు ఫ్రై చేసుకుంటాము, పులుసు ఏంటి అనుకుంటున్నారు కదా అండి. ఈ పులుసు చాలా బాగుంటుందండి. ఇది పాతకాలం నాటి వంట అండి, 70 సంవత్సరాల నాటి వంట అండి. ఇది మా చిన్నమ్మమ్మ గారు బాగా చేసేవారండి. ఇది మా అమ్మగారు నాకు చెప్పారండి. మీరు కూడా ట్రై చేయాలనండి నేను ఈ బంగాళాదుంప పులుసుని మీకు చూపిస్తున్నానండి. ఎప్పుడు వండిందో వండుకోకుండా ఇలా కొత్త ట్రై చేస్తే బాగుంటుంది కదండి. ఇదిగోండి, ఉల్లిపాయలు వేగుతున్నాయండి. ఇందులోకి అండి కొద్దిగా వెల్లుల్లి జీలకర్రనండి కచ్చాపిచ్చగా కుట్టుకోవాలండి. కొద్దిగా కరివేపాకు ప్రతి వంటకంలోనూ కూడా వేసుకుంటే అండి చాలా మంచిదండి. ఇది ఆరోగ్యం కూడానండి. ఇవన్నీ కొద్దిగా యాగాలండి. పచ్చిమిరపకాయలు ఇంకా ఎక్కువగా కావలసిన వాళ్ళు అండి ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. ఈ పచ్చిమిరపకాయలు పులుసులో చాలా బాగుంటాయండి. ఈ పులుసు ఒక్కసారి ట్రై చేయండి, మీకే చాలా బాగా నచ్చుతుందండి. కొద్దిగానండి పసుపు అండి, అదిగోండి, చూసారా అండి ఎంత కలర్ఫుల్గా ఉందో అండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయినాయండి. అదిగోండి, ఉల్లిపాయలు అంత ఎక్కువ వేగవలసిన అవసరం ఏమీ లేదండి. ఇప్పుడండి ఒక స్పూను కారం అండి, ఒక స్పూన్ అండి ఉప్పు అండి, కొద్దిగానండి ధనియాల పొడి అండి. ఇప్పుడండి ఇదిగోండి జీలకర్ర పొడి అండి. ఇవి బాగా కలుపుకోవాలండి. ఇదిగోండి, చూసారా ఎలా ఉందో అండి కూర అండి. అదిగోండి, ఇప్పుడండి బంగాళాదుంపలు వేసేసుకోవాలండి. ఈ బంగాళాదుంపలకండి
ఉప్పు పసుపు కారం అండి. ఇప్పుడు మనం మసాలాలు అన్నీ వేసాం కదండి, ఇవన్నీ పట్టాలండి. ఇదిగోండి, ఇవ్వండి బంగాళదుంపల తొక్కతోనే వండుకుంటే అండి చాలా టేస్ట్గా ఉంటుందండి. పూర్వం వాళ్ళు తొక్కతోటి వండుకునేవారండి. అదిగోండి, ఇప్పుడండి అసలైన చింతపండు రసం అండి. అదిగోండి, చింతపండు రసం వేస్తేనండి చిటికలో అయిపోద్దండి కూర అండి. కొద్దిగానండి వాటర్ వేస్తున్నానండి. అదిగోండి, పూర్వకాలంలో అయితే అండి ఫ్రైలు ఇవన్నీ ఏమీ తెలిసి కాదు కదండి. అప్పుడు ఎక్కువగాను ఈ పులుసులో ఎక్కువ వండుకునేవారండి. ఇప్పుడంటే ఫ్రైలు ఇవన్నీ వచ్చినాయండి. గుమ్మలాడిపోతుందండి ఈ బంగాళదుంపల పులుసు అండి. ఈ మెంతులు ఇవన్నీ వేయడం వల్ల అండి చాలా బాగుంటుందండి. ఇదిగోండి కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఎక్కువగా తినేవాళ్ళు ఇంకా ఎక్కువగా వేసుకోవచ్చండి. కూర ఇది అయిపోద్దండి. ఈ బంగాళదుంపలు కూడా తొక్కతోటి బాగాను పెద్దవి కోసుకోవాలండి. కోస్తాయండి ఆ ముక్క కూడా బాగా ఉడుకుతుందండి పులుసులోనండి. పులుసులో అన్నీ కూడా బాగా పడతాయండి ఈ బంగాళదుంపలకి. అదిగోండి, ఇందులో ఇష్టమైన వాళ్ళు టమాటా కూడా వేసుకోవచ్చండి. టమాటాలు ఇప్పుడైతే వచ్చినాయి కానీ అండి, వెనకైతే టమాటాలు కూడా ఏమి ఉండేవి కాదండి. అప్పుడు కూరలు కూడానండి చాలా రుచిగా ఉండేయండి. అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళ ఓపిక మెచ్చుకోవాలండి. పాపం పొయ్యిల మీదే వండేవారండి. అదిగోండి, కూర చూసారా, ఉత్తి అయిపోద్దండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలా కాకుండానండి పిల్లలు కూడా చక్కగా తింటారండి ఈ బంగాళాదుంప పులుసు అండి. తిని కూల్ది తినాలనిపిస్తుందండి. ఇప్పుడు ఫ్రైలకి అయితే అండి నూనె కూడా బాగా ఎక్కువగా పడద్దండి. ఇప్పుడు ఈ పులుసుకండి నూనె కూడా పెద్ద ఎక్కువ పట్టదండి. ఇలా మాట్లాడుతుంటే ఇది అయిపోద్దండి. చూసారా, పులుసు మరుగుతుందండి, ఆయిల్ పైకి తేరుతుందండి. ఒక 2 బంగాళదుంపలు అయితే అండి ఇంటిల్ల పాది హాయిగా తినచ్చండి. ఈ పులుపు పట్టడం వల్ల అండి మంచి టేస్ట్ వస్తుందండి దీనికి. ఇదిగోండి, చూసారా బంగాళదుంప ఎంత బాగా ఉడుకుతుందో అండి. ఇందులో ఇష్టపడే వాళ్ళు అయితే అండి కొద్దిగాను బెల్లం కూడా వేసుకోవచ్చండి. అదిగోండి, బంగాళదుంపల పులుసు. అదిగోండి ఉడికిపోయిందండి. ఇప్పుడండి పులుసు అండి ఒక బౌల్లో తీసుకుందామండి. బంగాళదుంప పులుసు రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చుతాయండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.